మన సబ్స్క్రైబర్ ఒకరు పిఠాపురంలో ఉంటారు. ఆయన ఏం చేశారంటే నాకు కాల్ చేశారు. సార్ నేను బ్రీడింగ్ బాక్సులు కూడా చేస్తాను సార్, ఒకసారి ఏమన్నా ఆర్డర్ ఉంటే చెప్పండి సార్, నేను కూడా ఖాళీగా ఉన్నాను అన్నారు. నేను ఆల్రెడీ మంగళగిరిలో చేపిస్తూ ఉంటాను బ్రీడింగ్ బాక్సులు అనేవి. సార్ నెంబర్ నేను చాలామందికి ఇచ్చాను. అలా మన సబ్స్క్రైబరే కదా ఒకసారి అడిగారని చెప్పి నేను ఒక 10 బ్రీడింగ్ బాక్సులు చేసిమన్నాను. అవి బ్రీడింగ్ బాక్సులు చూపిస్తాను ఎట్లా చేశారనేది. ఫస్ట్ మన దగ్గర ఉన్న బెంగాలీ ఫించెస్ ఇదివరకు ఎవేరీలో ఉన్న కంటే ఇప్పుడు కేజీస్లో మార్చిన తర్వాత ఎలాంటి బ్రీడింగ్ చేసినా చూడండి. అసలు పెట్టి 15 రోజులు అవుతుంది. ప్రతిదీ కేజీలో సెటప్ చేసుకొని 8 పేర్లు నేను బ్రీడింగ్ పెట్టినాను. మిగతా అన్ని ఫాస్టరింగ్ పేర్స్కి పెట్టినాను. ఆ ఫాస్టరింగ్ పేర్స్ కోసమే నేను బ్రీడింగ్ బాక్సులు చేయించాను. అవి కూడా లాస్ట్ని చూస్తాను. ఫస్ట్ వీటి రిజల్ట్ ఎలా ఉందో చూడండి. బెంగాలీ ఫించెస్, ఈ బెంగాలీ ఫించెస్లో నేను మ్యూటేషన్స్ అన్ని చేంజ్ చేశాను. అంటే పెరల్ బెంగాల్కి క్రస్టర్డ్ వేసాను, క్రస్టర్డ్కి ఫాన్ వేసాను, ఫాన్కి పెరల్ బెంగాల్ వేసాను. అట్లా చేంజ్ చేసుకొని 8 పేర్లు పెడితే 8లో 5 అనేవి 15 రోజుల్లోనే రిజల్ట్ చూపించినాయి. మంచి రిజల్ట్ కనిపించింది. నేను అందుకే మొదటి నుంచి చెప్తాను, ఎవరీ కంటే కేజెస్ బ్రీడింగ్ అనేది ఎక్సలెంట్గా ఉండేది. తెలిసి తప్పేం చేయలేదు. నేను ఓన్లీ వీడియో పర్పస్ కోసం మాత్రమే ఎవరీ టైప్ పెట్టినాను. లేదు అంటే మొత్తం నేను కేజీలో సెటప్ చేసినవాడిని. ఇప్పుడు కొద్దిగా బెంగాలీకి డిమాండ్ కూడా ఉంది. వీటితో బ్రీడింగ్ చేపియాలని చెప్పి మళ్ళీ కేజెస్ తెచ్చి వీటికి బ్రీడింగ్ సెటప్ చేశాను. 15 రోజుల్లో అసలు మామూలు రిజల్ట్ చూపించాను. నేను ఆల్రెడీ బెంగాలీ ఫించెస్ మీద ఒక వీడియో చేశాను, మేలు ఫిమేలు ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది. మీరు చూడకపోతే మళ్ళీ వెళ్ళి చూడండి. సేమ్ అదే పద్ధతిలో నేను డివైడెడ్ చేసుకొని వీటిని ఇప్పుడు బ్రీడింగ్ సెట్ చేస్తున్నాను. వీటి రిజల్ట్ అనేది మీ కళ్ళ ముందే. మన వీడియోస్లో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ దొరికిద్ది. ఎప్పుడో ఒకసారి సేల్స్ వీడియోస్ పెడతా తప్పితే ఈ ఛానల్లో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కోసమే ట్రై చేస్తూ ఉంటాను నేను. ఒక్కసారి మన వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిఫికేషన్ వచ్చింది. కావంటే బ్యాక్ వెళ్ళి అన్ని వీడియోస్ చూడండి, మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు బ్రీడింగ్ బాక్సులు చూపిస్తాను. నిజంగా అయితే బ్రీడింగ్ బాక్సులు ఎంత పెద్దవి అవసరం లేదు. నేను మల్టీపర్పస్ కోసం, అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే నేను ఇల్లు షిఫ్ట్ అయితే కొద్దిగా ఏదైనా పెద్ద బాక్సులు పెంచుకోవాలి అన్నప్పుడు ఉపయోగపడతాయి అని చెప్పి చేయించాను. నేను బాగా చేశారు. ఫినిషింగ్ కూడా బాగుంది. మన సబ్స్క్రైబరే కదా అని చెప్పి ఆర్డర్ ఇచ్చాను. ఒక 10 బాక్సులు ఆర్డర్ ఇచ్చింది. ఆ 10 బాక్సులు కూడా బాగానే ఉన్నాయి, బాగా సెట్ అయినాయి. ఇవి ఫించెస్కి బాగా సెట్ అవుతాయి. ఇవి నేను ఈ టైప్ ఎందుకు చేయించానంటే ఫాస్టరింగ్ కోసం, అంటే వేరే దాని ఎగ్స్ తీసుకొచ్చి వీటి కింద పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ టైప్ చేయించాను. ఇదైతే మనం పెట్టుకోవడానికి బాగా ఈజీగా ఉండిద్ది. ఈ బెంగాలీ ఫించెస్కి బాగా ఉపయోగపడతాయి. ఇవి ఫాస్టరింగ్ పేర్స్ కోసం మాత్రమే. మళ్ళీ ఫాస్టరింగ్ అంటే చాలా వీడియోస్ చేశాను, వెళ్ళి చూడండి, మీకు అర్థమైంది. మళ్ళీ చెప్తాను ఒకసారి. ఫాస్టరింగ్ అంటే మనం ఏదైనా సరే ఎక్సోటిక్ ఫించెస్ ఎగ్స్ని తీసుకొచ్చి బెంగాలీ కింద పెట్టుకోవటాన్ని మనం ఫాస్టరింగ్ అంటాం. ఎగ్స్ని చేంజ్ చేసుకోవటాన్ని మనం ఫాస్టరింగ్ అంటాం. వాటికి ఎక్కువ మనం ఉపయోగించేది సొసైటీ ఫించెసే. మీరు ఏంది కొత్తగా చెప్తున్నాను కాదు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద బ్రీడర్స్ని చూడండి. ఎక్సోటిక్ ఫించెస్ని ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళు కన్ఫామ్గా బెంగాలీ ఫించెస్ అనేవి పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, పోయినసారి మీకు వీడియో చూపించాను నేను స్టార్ ఫించ్ది. స్టార్ ఫించ్ 3 రోజుల కంటే వాళ్ళ పిల్లల్ని పెంచలేకపోయింది. 4 రోజులు పిల్లల్ని చనిపోయినాయి. ఎందుకంటే ఫుడ్ పెట్టడం తెలియట్లా వాటికి. అదే బెంగాలీ ఫించెస్ అయితే ఎక్సలెంట్గా ఫుడ్ పెడతాయి, బాగా పిల్లల్ని కాపాడితే బాగా పెంచుతాయి. అందుకే వాటిని సొసైటీ ఫించెస్ అనేది వాటి కోసం ఫాస్టింగ్ కోసం పెట్టినాను. ఇప్పుడు ఈ ఎగ్స్ ఎందుకు వేశానంటే ఇందులో వీటిని ఒకసారి నేను చెక్ చేస్తున్నాను, ఇవి దీని మీద కూర్చుంటాయా లేవా అని చెప్పి. ఇవి నాకు ఎప్పుడైతే క్లారి అయిందో, అంటే ఇవి ఎగ్స్ మీద కూర్చుంటున్నాయి అని, ఇక ఈ ఎగ్స్ తీసేసి నా దగ్గర ఉన్న ఎక్సోటిక్ ఫించెస్ ఎగ్స్, అంటే స్టార్ ఫించ్ కానీ గ్లోడియన్ ఫించెస్ కానీ ఇంకే ఫించెస్ అయినా ఆ ఎగ్స్ తీసుకొచ్చి వీటిలో వేసుకుంటాను. ఆ పర్పస్ కోసం మాత్రమే నేను ఈ బ్రీడింగ్ బాక్స్ చేయించాను. ఎక్సలెంట్గా బాగా కూర్చుని. మీకు ఎవరికైనా సరే ఇలాంటి బ్రీడింగ్ బాక్సులు చేయాలంటే అబ్బాయి నెంబరు నాకు కాల్ చేస్తే మీకు నెంబర్ అనేది ఇస్తాను. బాగా కూర్చుని బ్రీడింగ్ బాక్సులు కూడా నార్మల్ బయట నుంచి ఇంకా తక్కువ కాస్ట్ తెప్పించుకోవచ్చు, కానీ ఇంత క్వాలిటీ అయితే దొరకట్లేదు. ఒక్క రూమ్లో ఇన్ని బార్డ్స్ని పెంచుకుంటున్నప్పుడు మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. మెయింటెనెన్స్ నేను ప్రతిరోజు చేస్తాను. నేను వీక్లీ 2 టైమ్స్ అయినా సరే ఇట్లా పేపర్ చేంజ్ చేసుకుంటాను. వీక్లీ 1 టైం అయితే ట్రేస్ అన్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకుంటాను. అందుకే మనం రూమ్లో పెంచుకుంటున్నా కూడా వాసన అనేది రాదు. ఏదైనా సరే బార్డ్స్ని పెంచాలంటే కన్ఫామ్గా మెయింటెనెన్స్ అనేది కొద్దిగా ఉండాల్సిందే. లేదు నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, ఇంట్లో ఏ ఉంటాయి అంటే కుదరవు. మీకు టైం ఉండి పర్ఫెక్ట్గా చూసుకోగలమంటే బార్డ్స్ని తెచ్చుకోండి, లేదంటే బార్డ్స్ని అయితే తెచ్చుకోవద్దు. ఇవన్నీ నాయి ఫాస్టింగ్ పేర్స్. ప్రతి దాంట్లో 3 మేల్స్ లేకపోతే 2 మేల్స్ పెట్టినాను. ఓన్లీ ఫాస్టింగ్ పర్పస్సే ఇవి. చాలా నాళ్ళ తర్వాత, అంటే 1 ఇయర్ తర్వాత మళ్ళీ ప్యారెట్లెట్ తీసుకొచ్చాను నేను బ్రీడింగ్ పర్పస్. ఇవి 1 ఇయర్ బ్యాక్ నేను వీడియో చేసినప్పుడు అంత ప్రైజ్ లేవు.
తర్వాత వీడి ప్రైస్ అసలు చాలా ఎక్కువైపోయింది, నేను కస్టమర్కి ఇచ్చే ప్రైస్ దొరకట్లేదని చెప్పి తీసుకురాలేదు. ఫస్ట్లో తీసుకొచ్చినప్పుడు నేను 30 నుంచి 40 పేర్లు సేల్ చేశాను. తర్వాత 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాను. ఇది గ్రీన్ ప్యారెట్లెట్ డిఎన్ఏకి అసలు అవసరం ఉండదు, మేలు ఫిమేల్ ఓర్ని ఐడెంటిఫికేషన్ చేస్తూ అంతకుముందు ఒక షార్ట్ చేశాను. ఇది 1 time బ్రీడింగ్ చేసింది, ప్రైస్ అనేది చాలా హైలో పడింది. ఇది గ్రీన్ ప్యారెట్లెట్. ఇది రెండోది బ్లూ ప్యారెట్లెట్. ఇది కూడా 1 time బ్రీడింగ్ చేసింది, విత్ ప్రూఫ్తో తెచ్చుకున్నాను నేను. ఇస్తే 1 పేరు 2 పేర్లు సేల్కి పెడతాను తప్పితే ఇవైతే మ్యాక్సిమం నేను బ్రీడింగ్కే పెట్టినాను. అంటే కొత్త బర్డ్స్ ఏమన్నా తీసుకురావాలి అన్నప్పుడు మాత్రమే సేల్ చేస్తాను, లేదంటే సేల్కి అయితే ఏమీ లేవు. ఇది కూడా మంచి బ్రీడింగ్ పేరు, బ్లూ గ్రీను 2 మిక్స్ చేసాం. ఇది ఆల్రెడీ ఒకసారి బ్రీడింగ్ చేసింది, కాకపోతే చిన్న ఏజ్లో బ్రీడింగ్ చేయడం వల్ల అన్ఫర్టైల్ ఎగ్స్ వచ్చినాయి. వాళ్ళకి చెప్పి నేను 10 మాలకు తెచ్చుకున్నాను. నేను నా దగ్గర పెట్టుకొని కూడా ఇప్పుడు 45 days అవుతుంది. ఇప్పుడు బ్రీడింగ్ బాక్స్లోకి వెళ్ళి బయటికి రావటం అన్నీ చేస్తాను. ఇంకొక నాకు తెలిసి 15 daysలో ఏమో ఎగ్స్ పెట్టేస్తాయి. కొంత టైం ఇచ్చాను వీటికి, ఎందుకంటే స్ట్రెస్లోకి వచ్చేసినాయి. ఆ తర్వాత ఏంటంటే వీక్ కూడా అయినాయి. మంచి ఫుడ్ పెట్టాను, ఇప్పుడు మంచి యాక్టివ్గా ఉన్నాయి. నెక్స్ట్ బ్లూ ప్యారెట్లెట్. ఇది కూడా మంచి బ్రీడింగ్ పేరే, కాకపోతే లెగ్ ప్రాబ్లం ఉంది మేల్కి. ఇది బయటకైతే ఇచ్చేది ఏం లేదు. సేల్ చేస్తే ఒక 2 pairs సేల్ చేస్తాను, అది కూడా ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఏమైనా బాట్ని తెచ్చుకోవాలి అన్నప్పుడు ఆ 2 సేల్ చేస్తాను. ఇలా 4 పేర్లు కూడా మనం బ్రీడింగ్ పర్పస్ మీద. ఇది మన ఫించెస్ ఎవరి, ఇందులో చాలా ఫించెస్ ఉన్నాయి, అన్నీ నేను కేజెస్లో తెచ్చుకున్నాను. ఇందులో ఓన్లీ ఇప్పుడు జావా, లాంగ్ టైలు, మాస్క్ ఫించి, డైమండ్ ఫటైలు, చెర్రీ ఫించి ఇవి మాత్రమే ఉన్నాయి. మిగతా ఫించెస్ అన్ని చిన్న చిన్న కేజీలో సెటప్ చేస్తున్నాను. బ్రీడింగ్ అక్కడ బాగుంది, కానీ ఇందులో అసలు బ్రీడింగ్ రిజల్ట్ అనేది చాలా తక్కువగా ఉంది, డిస్టర్బెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అందుకే నేను మొదటి నుంచి చెప్పేది ఎవరీలో కంటే కేజీస్లోనే మంచి బ్రీడింగ్ జరుగుతుందని. మనం ఎంత మెయింటైన్ చేసి ఎంత ఫుడ్ పెట్టినా సరే ఈ డిస్టర్బెన్స్ కారణంగా రిజల్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా బాగానే ఉండేది ఇందులో. నేను 2 రోజులకు ఒకసారి అంతా ఊడ్చి అన్ని కడిగి అన్ని సెట్ చేసినా సరే డిస్టర్బెన్స్ కారణంగానే ఈ బ్రీడింగ్ రిజల్ట్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది.